కేతన్పల్లికి చేరుకున్నారు బీఆర్ఎస్ కూటమి కౌన్సిలర్స్. క్యాంపు నుండి కేతన్పల్లికి బీఆర్ఎస్ కూటమి కౌన్సిలర్స్ చేరుకున్నారు. మాజీ మంత్రి గంగులతో కలిసి బాల్కసుమన్ నివాసానికి కూటమి కౌన్సిలర్స్ వెళ్లారు. మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై కౌన్సిల్ హాల్లో వ్యవహరించాల్సిన తీరుపై చర్చించారు. మరింత సమాచారం తెలుసుకుందాం. మా సీనియర్ కరెస్పాండెంట్ నరేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నరేష్, ఇప్పుడు అక్కడికి చేరుకున్న బీఆర్ఎస్ కూటమి కౌన్సిలర్స్ కి ఎటువంటి విషయాలను సూచిస్తూ ఉన్నారు నేతలు? 50 రోజుల తర్వాత తెరపడనుంది ఎన్నికలకు సంబంధించి. ఈరోజు కేతన్పల్లి ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఓవైపు బీఆర్ఎస్ క్యాంపు నుంచి బీఆర్ఎస్ కూటమి నేతలు బాల్కసుమన్ ఇంటికి చేరుకున్నారు. ప్రస్తుతం బాల్కసుమన్ ఇంట్లో మంతనాలు కొనసాగుతున్నాయి. ఎన్నికల్లో ఎలా నిర్వహించాలి, ఎన్నికల్లో ఎలా పార్టిసిపేట్ అవ్వాలి, మాక్ పోలింగ్కు సంబంధించిన పూర్తి ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా ఒక ప్రాసెస్ అయితే కనిపిస్తుంది. కౌన్సిలర్లు ఎవరైతే ఉన్నారో 14 మంది, ఆ 14 మంది కౌన్సిలర్లు పూర్తిగా ఈ ఎన్నికల్లో చైర్మన్ పీఠం ఎవరికి దక్కాలి, వైస్ చైర్మన్ ఎవరికి దక్కాలి అన్న ప్రాసెస్ అయితే కనిపిస్తుంది. చైర్మన్కు సంబంధించి ఇప్పటికే 17వ వార్డుకు సంబంధించిన అభ్యర్థి సంధ్యారాణికి చైర్మన్గా నిర్ణయం తీసుకున్నారు. చైర్మన్గా సంధ్యారాణి ఉండబోతున్నారనేది కూడా తెలుస్తుంది. ప్రస్తుతం ఆ ప్రాసెస్ కొనసాగుతుంది. మనం విజువల్లో చూస్తున్నాం. ఎక్స్క్లూజివ్గా కమిటీకి సంబంధించి ఏదైతే బీఆర్ఎస్ కూటమికి సంబంధించిన నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కౌన్సిలర్లు హాజరయ్యారు. దాంతోపాటుగా ఎమ్మెల్యే గంగ్లా కమలాకర్, మాజీ మంత్రి గంగ్లా కమలాకర్ నేతృత్వంలో ఇదంతా కొనసాగుతుంది. బాధ్యతలన్నీ కూడా ఇటు కేతన్పల్లికి సంబంధించిన బాధ్యతలు పూర్తిగా గంగ్లా కమలాకర్కు అప్పగించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే పూర్తిగా ఎక్కడ ఇలాంటి ఇబ్బందులు రాకుండానైతే చూస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. సంధ్యారంతో పాటుగా వైస్ చైర్మన్గా సిపిఐకి ఆ బాధ్యతలు అప్పగించారు. సిపిఐకి వైస్ చైర్మన్కి సంబంధించి సిపిఐ అయితే గెలవబోతున్నారు. పూర్తిగానైతే ఒక ప్రాసెస్ అయితే కొనసాగుతుంది. మనం ఒకసారి లోపలికి వెళ్ళి ఆ ప్రాసెస్కి సంబంధించి ఏదైతే బీఆర్ఎస్ కూటమికి సంబంధించిన ప్రాసెస్ కొనసాగుతుందో, మాక్ పోలింగ్ కొనసాగుతుందో, కౌన్సిలర్కి సంబంధించి ఉన్నారు 14 మంది వీళ్ళున్నారు. మనతో పాటుగా మాజీ ఎమ్మెల్యే కింగ్ పిన్గా ఇదంతా కేతన్పల్లికి సంబంధించిన ఈ ఎన్నికను ముందు ఉండి నడిపించారు సుమన్నారు. ఎట్లా చూస్తారు ఈ ఎన్నికను, ఎట్లా చూడబోతున్నారు? ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇన్ని రోజులు 50 రోజులు వెయిట్ చేస్తారు. ఆ తర్వాత ఇప్పుడు ఎన్నిక జరగబోతుంది 12:30కు. ఎట్లా ఉండబోతుంది? అంటే ఇప్పటికైనా ఈ ఎన్నిక పారదర్శకంగా జరిపిస్తారు జిల్లాధికారులను మేము భావిస్తున్నాం. గతంలోనే ఫిబ్రవరి 16, 17 తేదీ 2 రోజులు ఎన్నిక జరగకుండా గొడవలు చేసి మా మీద కేసులు పెట్టి మమ్మల్ని జైళ్ళకు పంపించి 51 రోజుల పాటు మా కౌన్సిలర్లను ఊరికి దూరంగా ఉంచే పరిస్థితిని మంత్రి వివేక్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకొచ్చారు. ఇది చాలా దుర్మార్గం. 22 స్థానాల్లో 14 వార్డులు మేము గెలిచి చాలా క్లియర్గా ఉన్నాం. కేవలం 7 వార్డులు కాంగ్రెస్ వాళ్ళు గెలిచారు. అయినప్పటికీ అక్రమాలు చేసి, దుర్మార్గాలు చేసి, మా వాళ్ళని భయపెట్టి, కోట్లాది రూపాయలు ఆఫర్ చేసి ప్రలోభ పెట్టి కేతన్పల్లి మున్సిపాలిటీ చైర్మన్ కావాలని చెప్పి వాళ్ళు భావించారు. ఆ కుట్రలన్నింటినీ తిప్పికొట్టినాం. ఇప్పుడు మా గంగుల కమలాకర్ మాజీ మంత్రి గారు, కరీంనగర్ ఎమ్మెల్యే గారు, కోవలక్ష్మి గారు, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే గారు వాళ్ళు కూడా పరిశీలకులుగా పార్టీ తరఫున కేసీఆర్ గారు ఇక్కడికి పంపించారు. సో మేము సిపిఐ 4, బీఆర్ఎస్ 10, 14 మంది ఇక్కడ ఉన్నాం మా ఇంట్లో. ఇక్కడ నుంచి కూతవేటు దూరంలో మున్సిపల్ కౌన్సిల్ హాలు 12 గంటలకు వీళ్ళని పంపిస్తాము. సో ఇప్పటికైనా ప్రజాస్వామ్యాన్ని ఇప్పటికే చంపిర్రు, ఇంకా కూడా ముందు చంపకుండా ఎన్నిక మంచిగా నిర్వహించారు. ఎవరు చైర్మన్ ఎవరు కాబోతున్నారు, వైస్ చైర్మన్ ఎవరు కాబోతున్నారు, ఏ పార్టీకి వైస్ చైర్మన్ పీఠం ఇస్తున్నారు? అంటే ముందే అనుకున్న దాని ప్రకారం మేము ఎన్నికల్లో కలిసి పోటీ చేసినాం. 22 వార్డులలో 7 వార్డులు సిపిఐ, 15 వార్డులు మేము బీఆర్ఎస్ పోటీ చేసినాం. అప్పుడే చైర్మన్గా బీఆర్ఎస్ పార్టీ, వైస్ చైర్మన్గా సిపిఐ అనుకున్నాం. ఇప్పటికీ దానికి కట్టుబడి ఉన్నాం. మా ఏఐటీసీ రాష్ట్ర అధ్యక్షులు సీతారామయ్య గారు ఉన్నారు, పెద్దలు మా కలవైన శంకర్ గారు ఉన్నారు, మా లక్ష్మణ్ గారు ఉన్నారు. సో జాయింట్గానే ఉన్నాం. చైర్మన్, వైస్ చైర్మన్ ముందు అనుకున్నట్టే చేసుకుంటున్నాం. ఇన్ని రోజులు క్యాంపులో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. గెలిచిన తర్వాత కూడా పట్టణానికి మున్సిపాలిటీకి రావాలని పరిస్థితి కౌన్సిలర్ లేదు. ఎట్లా చూడొచ్చు ఇదంతా? అంటే అధికార బలంతో పోలీసుల రాజ్యం చేసి ఈ ప్రాంతాన్ని రావణ కాష్టంలాగా మార్చివేసిండు మంత్రి వివేక్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక్కడే కాదు, జనగామలో కానీ, తొర్రూరులో కానీ, ఇబ్రాహీంపట్నంలో కానీ, ఖానాపూర్లో కానీ, రాష్ట్ర వ్యాప్తంగా చాలా మున్సిపాలిటీలో ఇటువంటి భయానక పరిస్థితులు తీసుకొచ్చారు. ఇది కరెక్ట్ కాదు. రాజకీయాల్లో గెలిచినా ఓడినా గెలవడాన్ని కానీ ఓటమిని కానీ హుందాగా ఒప్పుకునే సంస్కారము, ఆ దమ్ము, ఆ ధైర్యం ఉండాలి. ఇవాల్టి పాలకులకు ఆ చిత్తశుద్ధి లోపించింది. ఇవాళ దుర్మార్గంగా ఇక అధికారం ఉంది కదా, పోలీసులు ఉన్నారు కదా, మేమేం చేసినా చెల్తుంది. ముఖ్యంగా ఈ మంత్రి వివేక్ 1000 కోట్లు ఉన్నాయి, V6 ఛానల్ ఉంది, వెలుగు పేపర్ ఉంది. అదేవిధంగా
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎట్లనే వేసి సెంచరీ దాటాలట ఆయన టార్గెట్, మున్సిపాలిటీలు 100 దాటాలట, ట్రిపుల్ డిజిట్. కాబట్టి ఈ మున్సిపాలిటీ బాల్కస్ మీరే రెచ్చగొట్టే పరిస్థితుల్లో ఈ ఎన్నికలు చేశారు, అందుకోసమే ఇది జరిగిందని మంత్రి వివేక్ చెప్తున్నారు. నేను రెచ్చగొట్టేటున్నా. నేను 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఎంపీగా ఉన్నా, ఎన్నడన్నా రెచ్చగొట్టినా, వివేక్ గారి మీద ఒక కేసు పెట్టినా, ఈ 2 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నా, ఎన్నడేమన్నా అన్ననా. ఇవాళ ముఖ్యమంత్రి గారు మంత్రి గారు కలిసి మా మీద కుట్ర చేసిరు తప్ప ఇంకోటి కాదు. నేనేమంటున్నా అంటే ఇప్పటికైనా ప్రజాస్వామ్యాన్ని గౌరవించండి, ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించండి. చెన్నూరులో 18 వార్డులకు కాంగ్రెస్ 11 గెలిచింది, మేము 4 గెలిచినాం. నేనేమన్నా అన్నానా? సో అది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా ఈరోజు నేను జిల్లాధికారులను కోరుతా ఉన్నా, ఎన్నిక శాంతియుతంగా ప్రశాంతంగా నిర్వహించండి. మేము కూడా మా ఇంట్లోనే కూర్చుంటున్నాం, బయటకు రాము, ఇక్కడనే ఉంటాం. వీళ్ళనే పంపిస్తాం, ఓన్లీ ఎలక్టెడ్ కౌన్సిలర్స్నే పంపిస్తాం. ఎన్నిక పారదర్శకంగా నిర్వహించండి, ప్రజాస్వామ్యాన్ని పట్టపగలు చంపకండి, బతికియండి. ఇకనైనా ఇది బాలకసుమన్ చెప్తున్నది. మేము మున్సిపల్ హాల్కు రాము, కౌన్సిల్ హాల్ వరకు రాము, పూర్తిగానైతే ప్రశాంత వాతావరణంలో ఇప్పటికైనా జరిపించండి. జిల్లా అధికారులకు మా విజ్ఞప్తి ఇదొకటే, ప్రశాంతంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా ఈరోజు మా కేతన్పల్లికి సంబంధించిన ఎన్నికలు నిర్వహించాలంటూ కోరుతున్నారు. ఇక్కడ నుంచి కౌన్సిల్ హాల్కు మరికొద్దిసేపట్లో ఈ బీఆర్ఎస్కి సంబంధించిన కూటమి 14 కౌన్సిలర్లు బయలుదేరబోతున్నారు.